విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఏదైతే సోమవారము శివుని వారము, ఈరోజు శివుణ్ణి మనము దర్శించుకుంటే స్మరించుకుంటే మన యొక్క గతములో ఉన్నటువంటి అన్ని తొలగిపోతాయి, దోషాలన్నీ తొలగిపోయి భవిష్యత్తుకు మంచి పునాది పడుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మన కోనేరు శశాంక్ గారు ఈ యొక్క అభిషేక అర్చన కార్యక్రమాన్ని నిర్వహించి మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. కావున భక్తులు అదే యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాల్ అఖాడా పీఠాధిపతి, ఉజ్జయిని తెలుసు కదా మీకు, తెలుసా? జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో మన స్వామివారు కూడా ఇక్కడికి రావడం ఎంతో విశేషము. ఉజ్జయిని నుంచి ఇక్కడికి వచ్చారు. తను రాత్రి నాసిక్లో ఉన్నారు. నాసిక్ నుంచి ఈ కార్యక్రమం నిమిత్తమై ఇక్కడికి వచ్చారు. వాళ్ళని మనము ఘనంగా స్వాగతించుకోవాలి. చప్పట్లతో ఒక్కసారి స్వామివారికి స్వాగతించుకుందాం. ధర్మగురు అయినటువంటి డాక్టర్ శ్రీ 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 ఆనంద సరస్వతి గారు మహాకాల్ అఖాడా పీఠాధిపతి. తను తన ఆధ్వర్యంలో ఉత్తర భారతంలో ఎన్నో ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నారు. ఎక్కడైతే గ్రామస్తులు ఆశ్రమాన్ని నిర్వహిస్తారో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి అక్కడ ఒక ధర్మ కార్యాన్ని నిర్వహించే విధంగా, గ్రామాన్ని ఈ యొక్క ధర్మంలో నడిపించే విధంగా కృషి చేస్తున్నారు. అలాంటి ఆశ్రమాలు ఎన్నో నెలకొల్పుతున్నారు. తనకు ఆశ్రమం నిర్వహించేటటువంటి ఏదైతే గురువులు ఉంటారో మండలాధ్యక్షులు, అలాంటి గురువులే కనీసం 3000 మంది శిష్యులు ఉన్నారు తనకు. అలాంటి మహానుభావుడు మన గ్రామానికి రావడము, అందులో ఈ మన మండలానికి రావడము ఎంతో విశేషమైనటువంటి సందర్భము. కాబట్టి ఈ యొక్క స్వామి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇంకొద్దిసేపట్లో మన ప్రసాదదాత శశాంక్ గారు రాబోతున్నారు. అంతలోపు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రస్తుతం ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తను వేదికను అలంకరించగలని కోరుచున్నాను. చందూరు నుంచి విఠల్ గారు, తిరుమలాపూర్ నుంచి విజయ్ గారు, చందూరు నుంచి సాయి కుమార్ రెడ్డి గారు, నూతనంగా మన రాష్ట్రానికి కిసాన్ మోర్చా పదవిని తీసుకున్నటువంటి సుశాంత్ గారు, వెంకటేష్ గుప్తా గారు రుతురు నుంచి, మక్కయ్య గారు కొతంగల్ మండలము, ఇలా తదితరులు అక్కడి నుంచి వస్తున్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి రాగలరని మనవి చేస్తున్నారు. బోధన్ నుంచి పట్టణాధ్యక్షులు గోపి గారు, అదేవిధంగా కార్పొరేటర్ గా నిల్చున్నటువంటి దుర్గా ప్రసాద్ గారు, పేరెడ్డి గారు, प्रति ఒక్కరికి स्वागतम सुस्वागतम। स्वामीजी आणि तसंच समोर असलेल्या सर्व भाविक भक्तांना हर हर महादेव।
आज हा खूप आनंदाचा दिवस आहे. आपल्या गावामध्ये उज्जैन महाकाल आखाडा धर्मगुरू आलेत म्हणजे हा आपण आज खूप आनंदाची गोष्ट समजलं पाहिजे. आणि तसंच मेन काय म्हणजे हा जो कार्यक्रम आहे हा कार्यक्रम आपल्या धर्मासाठी आणि तसाच आपल्या आशीर्वादासाठी जे काय आपण रक्षण करून घ्यायचं असेल तर आपण आज अशा साधू संतांच्या सन्निधीमध्ये आपण चाललो पाहिजे. आणि तसंच असल्या साधू संतांची प्रेरणा पण आपण घेतली पाहिजे आणि आपण तसं वागलं पाहिजे. आता मी काय नवीन नाही, मी सगळ्याला तुम्हाला ओळखीचाच आहो. मी काय आहे काय नाही, माझं भूत भविष्यात काय आहे ते तुम्हाला सगळं माहीतच आहे. आज आम्ही तुम्हाला तर खरं सांगू म्हणजे मी आज हे जे मी करायचं कार्य जे ठाणून घेतलो म्हणजे त्याचं मुख्य कारण हे उज्जैन महाकाल आखाडा धर्मगुरू आनंद सरस्वती महाराज आहेत. यांना मी आता नाही जवळजवळ 6 वर्षापासून ओळखतो. मी तेव्हा साधा माणूस होतो तेव्हापासून ओळख आहे. यांच्या काही प्रेरणामुळे मी काय विचार केलो होतो, अंकुश जुना अंकुश काय होता सगळ्यालाच माहित आहे आणि तुम्ही मला सगळेच ओळखीत द्या. आणि या 6 वर्षात माझ्यामध्ये काय बदलाव आली पण तुम्हाला माहित आहे. मी करायचे कामं पण माहित आहेत. धर्मासाठी काय कामं करतो, पोलीस स्टेशनला किती वेळ फिरतो, कोण्या जागी पेशे आहे, कुठं गोरक्षणा करतो, काय करतो, गोरक्षणा काय करतो. या सगळ्यामध्ये प्रेरणा काय म्हणजे मला पहिलं जे पीठाधिपती आपले जे आहेत यांनी मला गोरक्षणासाठी जी ओळख झालेली आहेत आणि गोरक्षणापासूनच आमचं काम चालू झालेलं होतं. तर मी फक्त एवढंच म्हणलो, खाऊन पिऊन या नालीमध्ये पडून मरण्यापेक्षा गोरक्षणा करून धर्मरक्षणा करून धर्मासाठी जर करता मिळालं तर मला म्हणजे पिढ्यानपिढ्या काहीतरी लक्षामध्ये ठेवतात म्हणून मी काम केलो. आणि तसंच तुम्हाला सगळ्याला माहित आहे मी कोण्या ऑर्गनायझेशन मध्ये काम केलेले नाही असं नाहीये. विश्व हिंदू परिषद, बजरंग दल, राष्ट्रीय गोसेवा संस्था, श्री अरुणानंद गोसेवा संस्था या सगळ्या संस्थांमध्ये काम करून तसंच रामराज्य मार्गीमध्ये पण काम केलेले आहे आम्ही. रामराज्य मार्गीमध्ये तुम्हाला माहितच असेल जे काय आपलं काम असेल ते काम करून घेत धर्मासाठी काम करतो आपण. जे देवानं काम केलेलं आहे तेच काम आपण करत आहोत. रामानं जे काम केलंय, कृष्णानं जे काम केलंय, कृष्णानं पण गोरक्षणा केलाय म्हणून गोपाल कृष्ण भगवान झालाय. रामानं पण गोरक्षणा केली तर आया बहिणीचे अब्रू वाजले, सन्मार्गामध्ये चालले तर ते पण भगवान झाले. तर आपण पण देवाचे पाया पडत पडत देवाची पूजा करत करत आपण पण देवानी जे कामं केलेत ते कामं करून आपण पण देव व्हायला काही वेळ लागत नाही. याचं उदाहरणच म्हणजे आपले उज्जैन महाकाल आखाडा धर्मगुरू श्री आनंद सरस्वती महाराज या आपल्या समोर बसलेले आहेत. मी तुम्हाला खूपच बोललो असतो पण महाराजाचं प्रवचन आहे आणि तसंच काही बाहेरून आलेले अतिथीगण पण आहेत त्यामुळे मी थोडक्यामध्ये हे माझं भाषण संपवतो. नमो पार्वतीपते हर 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 महादेव. ముందు వాళ్ళకు సన్మానించుకోవడం కూడా ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి వాళ్ళను ఇప్పటి వరకు అంకుష్ పవార్ గారు మాట్లాడారు. తను సోంపూర్ వాసి ఈ యొక్క ఆలయంలో ఎంతో సేవలు చేశారు. తను కూడా ఈ ప్రాంతంలో తను కూడా గోసేవ చేస్తూ అక్రమంగా తరలిస్తున్నటువంటి వందల గోవులను అతను రక్షించాడు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన దగ్గరలోనే ఉంటారు కానీ మనం గుర్తించాం. మన యొక్క హడావిడిలో సమయం లేకపోవడంలో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను గొప్ప వాళ్ళని మనం గుర్తించాం. కానీ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని మాత్రము మనము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏదైతే ఆదర్శవంతమైనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో మనం కూడా అదే విధంగా తయారు కావాలంటే మన దగ్గర గుర్తించుకుంటే వాళ్ళని కూడా మనము అనుసరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క విభేదాలు ఉంటాయో ఏవైతే అసమానతలు ఉంటాయో అవి చాలా తొందరగా తొలగే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు మేము తరచుగా చేస్తూ ఉంటాము. మొన్న కూడా దేవాలయాల కోసం మాలాగా తిరగకపోయినా కూడా చాలా మంది ఇంటి దగ్గర ఉండి మీరు అందరూ పనిచేస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు, అందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు మనం చూస్తే
పశ్చిమ బెంగాల్లో హిందువులని ఎంత హింస పెట్టిరు, ఎన్ని రకాలుగా మన ఆడపిల్లల్ని మానభంగాలు చేసి ఊచకూతలు కోసి మన దేవాలయాన్ని కూల్చేసి మనల్ని ఈ దేశం నుంచి మెజార్టీ నుండి మైనార్టీ మార్చడం కోసం బంగ్లాదేశ్ నుంచి కూడా బాజాప్తా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని కోట్ల మందిని ఇక్కడికి చేరుస్తా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంటే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మనం బీజేపీ అక్కడ గెలుస్తా ఉంది. అంటే బీజేపీ అంటే ఒక పార్టీ కాదు, ఈ దేశానికి ఒక ఆత్మ. ఈరోజు పశ్చిమ బెంగాల్లో గెలవడం వల్ల ఏం ఉపయోగం ఉందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఎలాంటి యొక్క ఉగ్రవాదులు కానీ రోహింగా ముస్లిమ్స్ కానీ ఇక నుంచి ఆగవి, అందరినీ సమాప్తం చేసే రోజు వచ్చింది. ఇలా చాలా సంతోషంగా ఉన్నా. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ హిందుత్వ పార్టీ గెలిచినందుకు చాలా గర్వంగా ఉంది. అందుకే ఇలా స్వామివారి ఆశీర్వాదం మరియు దేవుడి ఆశీర్వాదం తీసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచి స్టేజ్ మీద గౌరవించినందుకు ప్రకాష్ అన్న గారికి మరియు అంకుష్ పరివార్ గారికి, ఇంకా ఇక్కడ చాలా మంది పేరు తెలియదు, మా సీను రాజు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పంచాననమకోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యం జగద్గురుం వాగర్తావివ సంపృక్తో వాగర్తాపతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరాం. ఓం గురవే సర్వలోకానం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానం దక్షిణామూర్తయే నమో నమః. జయ శంకర లింగ జయ జయ బాలకాం భజామి భవహరాం భక్తలింగ భవమి భంగ భక్త పాలకాం భజామి భవహరాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జగజ్జనని మా పార్వతి రామ్ గంగానగర్. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ ఇక్కడ రామ్ గంగానగర్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను పోయినసారి ఇక్కడికి ఇక్కడ సర్పంచ్ గారు ఈ ఏరియాలో గుడిది బడి ఇక్కడ స్కూల్ది కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ల్యాండ్ది ఇష్యూ రావడం జరిగింది. ఆ ప్రకారంగా నన్ను సర్పంచ్ గారు ఇక్కడికి వెళ్ళడం జరిగింది పోయినసారి. సో ఆ పోయినసారి నేను ఇక్కడికి వచ్చి ఆ ఇష్యూని మొత్తము చక్కదిద్ది వెళ్ళినప్పుడు ఇక్కడ శివాలయం దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ శివాలయము ఎంత మంచి శివాలయం అంటే ఇక్కడికి రాగానే ఏమైతే నేను తలుచుకున్నానో ఆ పనులు అయిపోయినాయి. కాబట్టి ఇవాళ నేను ఇక్కడ అన్నదానం కార్యక్రమము పెట్టడం జరిగింది. ఇవాళ కొతంగల్ మండలంలో ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి నా శివయ్య ఆశీస్సులు తీసుకొని అందరూ ఇక్కడ భోజనం చేసి వెళ్తాం జరిగింది. జై శ్రీరామ్. బాన్స్వాడ నియోజకవర్గంలోని కొతంగల్ మండల రామ్ గంగానగర్ గ్రామంలో శ్రీ పంచముఖి బసవేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన ప్రాంత నివాసి ఎత్తొండ నివాసి అయినటువంటి ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ గారు ఈ యొక్క ప్రాంతానికి విచ్చేసి భగవంతుని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా అభిషేక అర్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తను ఆ యొక్క భగవంతుని ప్రజలకు, ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రజలకు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఆయన కోరుకొని అందరూ సమస్త ప్రజలంతా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పేసి ఆయన ఏదైతే ఈ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమంలో ఉజ్జయిని నుంచి శ్రీ ఆనంద సరస్వతి మహారాజ్ గారు, ఉజ్జయిని పీఠాధిపతి, మహాకాల అఖాడ పీఠాధిపతి కూడా విచ్చేశారు. తను కూడా ఈ యొక్క ప్రజలకు మంచి ప్రవచనాన్ని ఇచ్చి సందేశాన్ని ఇచ్చారు. అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత, అభివందనాలు. రామ 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 జయ రామ రామ.